ఇప్పుడు మీరు ఏవైతే బిల్డింగ్స్ అయితే చూస్తారో ఈ బిల్డింగ్స్లలో అపార్ట్మెంట్స్ కావచ్చు, ఫ్లాట్స్కి రెంటల్ కావచ్చు, లేకపోతే కమర్షియల్ ఆఫీసెస్ కావచ్చు, ఈ బిల్డింగ్స్లో వీటిలలో అయినా సరే నార్మల్ జనాలు అంత రేంజ్ ఉండదు వాళ్ళకి. అంటే ఎట్లా అంటే ఈ హోటల్స్లలో ఉండనంటే మినిమం బిజినెస్ మ్యాన్లు, ఇన్వెస్టర్స్, సెలబ్రిటీస్, వీళ్ళు తప్ప నార్మల్ వాళ్ళు వీటిని అఫోర్డ్ చేయలేరు అన్నట్టు. అంటే వాళ్ళ రేంజ్ కావు. సో ఎవరన్నా లైఫ్ని కింగ్ సైజ్ లైఫ్లో లీడ్ చేయాలంటే డెఫినెట్లీ నువ్వు ఇన్వెస్టరా, బిజినెస్ మ్యానా, సెలబ్రిటీయా, లేకపోతే ఏదన్నా ఒక పెద్ద సిస్టంలో నువ్వు ఏమన్నా పెద్ద లీడర్వా, లేకపోతే పెద్ద సిస్టమ్ని హ్యాండిల్ చేస్తావా అంటే కొంచెం హై రేంజ్ ఉండాలి. వాళ్ళు మాత్రమే వీటిని అఫోర్డ్ చేయగలుగుతారు. నార్మల్ జనాలు ఏంటంటే వచ్చి చూసి వెళ్ళిపోతారు అన్నట్టు. సో చాలా మందికి కళలు ఉంటాయి ఏంటంటే ఇటువంటి పెద్ద ఎఫోర్డ్ చేయాలంటే, ఇవన్నీ పెద్ద ఎఫోర్డ్ చేయాలన్నా దానికి పడాల్సిన కష్టం కూడా అదే రేంజ్లో ఉంటుంది. దానికి కావాల్సిన కనెక్షన్స్ కూడా అట్లనే పెద్ద కనెక్షన్స్ వాళ్ళ. సో లైఫ్లో పెద్దగా ఏమన్నా చేయాలనుకున్నప్పుడు అంటే ఈ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు జనరల్గా మనం ఏంటంటే ఇక్కడ కొంతమందిని చూస్తాం, మనం ఇక్కడ అనిపిస్తున్నాయి మన సైడ్ నుంచి జనాలు ఏంటంటే పని చేయడానికి వస్తారు. అక్కడ పని చేస్తారు, వైట్ షర్ట్ వేసుకొని కొంతమంది వర్కర్స్ కనిపిస్తారు అనుకుంటా మీకు. అక్కడోళ్ళు అనిపిస్తూ ఉంటారు. పని చేయడానికి వచ్చి ఆ పని చేస్తే ఒక 50,000 వస్తాయండి. పని చేయడానికి రావడం వేరు, అందులో ఆ హోటల్స్లలో ఉండడానికి రావడం వేరు. అంటే ఆ హోటల్స్లలో మీరు మీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఏదో లైఫ్లో ఒక్కరోజు ఆ ప్లేస్లోకి రావాలని అనుకుంటే మాత్రం నేను చెప్పిన కేటగిరీస్లో మాత్రమే పనిచేయాలి. ఐదర్ నువ్వు బిజినెస్ మ్యానా, లేకపోతే ఇన్వెస్టరా, లేకపోతే సెలబ్రిటీయా, లేకపోతే సంథింగ్ ఏదన్నా ఒక బిజినెస్ సిస్టమ్స్లలో పెద్ద పొజిషన్ని హోల్డ్ చేస్తావా, నీకంటూ ప్రొఫెషనలిజం ఏదైనా ఒక పెద్ద ప్రొఫెషనల్గా ఉన్నావు ఏదైనా ఒక కంపెనీలో. సో అసొంటోళ్ళు మాత్రమే హోల్డ్ చేయగలుగుతారు. లేకపోతే డిప్లొమాటా, బ్యూరోక్రాటా, ఇసొంటోళ్ళు మాత్రమే హోల్డ్ చేయగలుగుతారు ఇవన్నీ. నార్మల్ వాళ్ళు ఏంటంటే చూసి మురిసిపోడే కామన్ పీపుల్, మిడిల్ క్లాస్. సో వాళ్ళకన్నా లైఫ్లో పెద్దగా ఏమన్నా చేయాలని అనుకున్నాడు ఇవి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది అన్నట్టు వాట్ ఎవరి కోసం అని. అన్ని భూమి మీద ఏంటంటే అన్ని అందరి కోసం కావు, కొంతమంది కోసమే ఉంటాయి. అది రిస్క్ తీసుకున్న వాళ్ళ గురించి మాత్రం, రిస్క్ తీసుకొని లైఫ్లో కష్టపడే వాళ్ళ గురించి, డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళకి మాత్రమే అసలు పెద్ద హైట్స్లకు పోనీకి ఛాన్సెస్ వస్తాయి, నార్మల్ జనాలకు రావు. సో మీరు వాళ్ళైనా ఈ వీడియో చూస్తే పెద్ద హైట్స్లలో ఉండే క్యారెక్టర్ మీది అసలు వాళ్ళన్న వీడియో చూస్తే నాకు కామెంట్ చేయరు. థ్యాంక్ యూ అందరికీ.